శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిరీక్షణ నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అబ్బా, వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళే కాలం పోయింది బావా అన్నాను చిరాకుగా. బావ వెళ్ళి బట్టలు తెచ్చాడు. అమ్మ పిండి వంటలు చేసింది. ఈసారి ఉట్టిగా వస్తే ఊరుకోంచెల్లాయ్ బొట్టు పెడుతూ మేళమాడింది అక్క. నా కండ్లల్లో నీరు ఊరింది. అదృష్టం నాకెక్కడిది. చూసిన దృశ్యం మర్చిపోయి కాపురం చేసే విశాల హృదయం నాకు లేదు. 1 గంట వరకు పనిచేసి అలసటగా ఇంటికి వచ్చాను. వాకిట్లో కారు చూసి తెల్లబోయాను. నెల రోజుల తర్వాత వచ్చాడు రమాధర్. అతని ముఖం ఎలా చూడాలి? మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను. అతను తల్లితో ఏదో మాట్లాడుతున్నాడు. అతని వైపు చూడనట్టే గదిలోకి వెళ్ళాను. అతడు వస్తాడని ఆశించాను, కానీ రాలేదు. అమ్మా శాంతి, త్వరగా రా, అబ్బాయి పలహారం చేయలేదు అని అత్తయ్య పిలిచింది నవ్వుతూ. నీది తప్పేరా, అమ్మాయి అలిగిందంటే అలగదు మరి. నెల రోజులుగా ఇల్లు గుర్తుకు రావడం. ఆమెను తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఈ 2 జీవితాలకు అంతం లేదా? బట్టలు మార్చుకుని స్నానం చేసి వచ్చాను. నేను బిగుసుకు కూర్చుంటే వాళ్ళింకా ఎన్నో ఊహిస్తారని వడ్డించాను. భోజనాలయ్యాక అతను నా వెనకాలే గదిలోకి వచ్చాడు. శాంతి అన్నాను నిర్లిప్తంగా, నిరాసక్తిగా. అతనిపై ఇప్పుడు నాకెలాంటి వ్యామోహము లేదు. నా కళ్ళ ముందు నిలిచిన తెరలు తొలగిపోయాయి. నా పొరపాటు నాకు తెలిసి వచ్చింది. వనిత తానంతా వలిచి వచ్చినా అన్న సామెత ఊరికే పుట్టిందా? నా ఉత్తరం చదివావా? లేదు. చించావా? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? అది చెప్పాలా? నాకు 3 నెలలు ఢిల్లీలో పని ఉంది. వెళ్లే ముందు నీ మనసులోని సంశయాలు దూరం చేసి వెళ్ళాలి. రాము అంటూ ప్రేమగా పిలిచే నీవు మౌనంగా ఉన్నావంటే ఎంత కోపం వచ్చిందో నాకు తెలుసు. అతని చేతులు నా చుట్టూ పడ్డాయి. వెంటనే అతని చేతులలో ఒదిగిపోయిన శోభ కనిపించింది. అతనికి దూరంగా జరిగాను. నేను మిమ్మల్ని సంజాయిషి కోరలేదు. మీరు వివాహానికి ముందే అన్నీ చెప్పారు. నాకు నాపైనే కోపంగా ఉంది. చటుక్కున వెనుతిరిగాను. శాంతి, ఏమిటి విపరీతం? మన వివాహం మంచి ముహూర్తంలో జరగలేదా? నేను ఈ భూమి మీదికే దుర్ముహూర్తాన్ని వచ్చాను. విసురుగా అంటున్న నా చెయ్యి పట్టుకున్నాడు. వద్దు శాంతి, అర్థం లేని ఆవేశంతో మన జీవితాలు నాశనం చేయకు. నేనా? రోషంగా తిరిగి అడిగాను. అంతలో వాకిట్లో పెద్ద కలకలం. డాక్టరమ్మా అన్న ఆక్రందన వినిపించింది. అతని చెయ్యి వదిలేశాడు. ఆయన వెనుక నేను బయటకు వచ్చాం. కొందరు మనుషులు ఓ వ్యక్తిని మోసుకు వచ్చారు. ఆ వెనుకే ఓ స్త్రీ హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆమె నా 2 కాళ్ళు పట్టుకుంది. అమ్మా, నా భర్తను కాపాడమ్మా. వాళ్ళ చేతులు బడా, పొలం దగ్గర తగాదా వస్తే కొట్టుకుంటారా? అతనికి ప్రథమ చికిత్స చేయాలి. ఈ దుర్ఘటన అత్తయ్య చూస్తే మరో రంగం తయారు. అందుకే బలవంతంగా ఆయనతో మాట్లాడవలసి వచ్చింది. అమ్మను ఈ ఛాయలకు రానివ్వకండి అన్నాను. ఆయన లోపలికి వెళ్లారు. గల్లంతు చేయొద్దని వచ్చిన వారికి నచ్చ చెప్పలేక ప్రాణం విసిగిపోయింది. ప్రథమ చికిత్స చేశాను. రక్తస్రావం అధికంగా అయింది. వెంటనే రక్తం ఇవ్వాలి. ఆ వసతి నా దగ్గర లేదు. వెంటనే కారులో వేసుకుని భార్య, అతని బావమరిది వెంటరాగా హైదరాబాద్ వెళ్ళాను. 7 గంటలు అదో విచిత్రావస్థ. మరేం గుర్తుకు రాలేదు. అతని ప్రాణం కాపాడటం తప్ప. ప్రమాదం గడిచిందని తెలిసాక తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. ఆ రాత్రి ఒంటరిగా డ్రైవ్ చేయటమా? నాకేమవుతుంది అన్న ధైర్యం వచ్చింది. నిరాశలోంచి ధైర్యం వస్తుంది కాబోలు. తల భారంగా ఉంది. నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ మెల్లగా కారు దగ్గరకు వచ్చాను. సిగరెట్ కాలుస్తూ కారు దగ్గర ఆయన నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో విసుగు చూస్తే చాలాసేపటి నుండి అలా నిల్చున్నట్టు అనిపించింది. ఎప్పుడొచ్చారు? 2 గంటలకు పైనే అవుతుంది. ఎలా వచ్చారు? బస్సులో. తాళం చేతులు ఇలాతే. అమ్మయ్యా అనుకున్నాను. నిజంగా నాకు కారు నడిపే ఓపిక లేదు. అతనికి కీస్ ఇచ్చాను. ఎలా ఉంది నీ పేషెంట్కి? ప్రమాదం దాటింది. అతను కారు స్టార్ట్ చేయటం గుర్తుంది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి గాల్లో తేలినట్టుగా ఉంది. ఇంత గాఢ నిద్రపోయానేమిటి? కళ్ళు విప్పేసరికి నా మంచంలో ఉన్నాను. ఇదేమిటి, నేనిక్కడికెలా వచ్చాను? కళ్ళు బలవంతంగా విప్పి అడిగాను. నేను తెచ్చాను. చాలా అలసిపోయావు శాంతి.
ప్రక్క బల్లపై పెట్టిన పాలు ఇచ్చారు. కాదనలేక తాగి లేచాను. పడుకో వారించబోయాడు. బట్టలు మార్చుకుంటాను. బట్టలు మార్చుకొని వచ్చి ఒకవైపు ఒరిగి పడుకున్నాను. అతను నిట్టూర్చడం వినిపించింది. రెండవ రోజు కాఫీ తీసుకుంటుండగా అడిగాను, ఏమైనా చెప్పేది ఉందా? శాంతి, నేను మళ్ళీ రావటం ఆలస్యం అవుతుంది అని చెప్పారు. నేను లండన్ వెళ్ళాలని అనుకుంటున్నాను. అప్లై చేయమంటారా? నీ ఇష్టం అన్నారు. మొదట 2 నిమిషాలు తెల్లబోయారు. నేను ఇలా అడుగుతానని ఆశించి ఉండరు. 8 గంటలకు వారు వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే నిగ్రహం అలవర్చుకుంటున్నాను. ఫారిన్ వెళ్ళడానికి కావలసిన వివరాలు సేకరించమని బావకు ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. నా మనసేమిటో నాకే తెలియటం లేదు. సాయంత్రాలు అత్తయ్య అవస్థను చూస్తే ఆమెను వదిలి ఎక్కడికి వెళ్ళను అని ఓ నిశ్చయానికి వస్తాను. రాత్రి ఒంటరిగా పడుకోగానే అందరిపైన కోపం వస్తుంది. వివాహానికి పూర్వం పైలా పచ్చీసుగా తిరిగిన మొగాళ్ళు లేరా? ఒకరినే నమ్ముకొని బ్రతికే స్త్రీల పట్ల సానుభూతి లేదు ఈ పురుషులకు. తన తల్లి కోసం నా జీవితం పణంగా పెట్టానన్న విశ్వాసమే ఉంటే పరాయి స్త్రీతో కులుకుతాడా? ఫారెన్ వెళ్లే తిడతాను. ఆయన పాటలు ఆయన పడని అనుకున్నాను. ప్రకృతి నన్ను వెక్కిరించింది. పాలిపోయిన ముఖం చూసుకొని నవ్వుకున్నాను. నేను రమాధర్తో వదులు చేసుకోబోయిన ముడి బిగుసుకుపోతుందన్నమాట. జీవితంలో తిరిగే చిత్రమైన మలుపులంటే ఇవే కాబోలు. అత్తయ్య మావయ్యల సంతోషం చెప్పనలవి కాదు. 2 రోజుల తర్వాత అమ్మ, అక్కయ్య, బావ వచ్చి హాస్యం ఆడుతుంటే మతిపోయింది. మావయ్య ఇంత సంతోషించారా? 2 బావగారులకు పిల్లలున్నారు. వారం రోజులకు రమాధర్ వచ్చాడు. అతని ముఖం చూడలేకపోయాను. అప్పటికే అత్తయ్యకు చికిత్స ప్రారంభించాను. అపర్ణ మరణం పాతపడిపోవాలని అప్పుడప్పుడు కారు తేవడం, హార్న్ ఇవ్వటం, ఆమె ఆరాటపడగానే నిజం చెప్పడం. కానీ దానివల్ల ఒక్కోసారి రాత్రంతా నిద్రుండేది కాదు. ఆమె ఏడుస్తూ గిలగిల్లాడిపోయేది. ఏమిటో ఒక్కోసారి ప్రాణం పోయినా బావుండును అని విసుక్కునేవారు మావయ్య. ఆయన గదిలోకి వచ్చి విప్పని తన ఉత్తరాల వంక చూసుకొని తెల్లబోయాడు. శాంతి, ఒకప్పుడు నేను నిన్ను నిర్లక్ష్యం చేస్తే నా కోసం పరితపించావు, ప్రేమించావు. కానీ అన్నీ మరిచి నా హృదయమంతా నిన్నే నింపి ఆరాధిస్తుంటే అసహించుకుంటున్నావు. ఇది విధి నాటకం. సరే, నీ అంతా నీవు నిలదీసి అడిగే వరకు ఏ విషయాలు చెప్పను, సరేనా? నీ ఆరోగ్యం మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు అన్నారు. దానికి జవాబివ్వలేదు. భోజనాల దగ్గర మళ్ళీ నా ఆరోగ్యం గురించి చర్చ వచ్చింది. నేను ఎంత చెప్పినా వినదు. మీ అమ్మకు ఆ చికిత్స ప్రారంభించింది. ఆ పిచ్చిది ఒకనాడు చచ్చినా బావుండును అన్నారాయన. అత్తయ్య అప్పడాలు వేయిస్తోంది. ఈ విషయం వింటే బ్రతకగలదా? మామయ్య, నా గొంతు నాకే కర్కశంగా వినిపించింది. మీరింకోసారి ఆ మాట అన్నారంటే నా ఉనికిలో అర్థం లేదు అన్నాను కోపంగా. 2 నెలలకే గుణం కనిపించటం లేదు. ఏం గుణమో, ఇప్పుడు నీ ఆరోగ్యం ముఖ్యం అన్నారు ఉదాసీనంగా. వీలైనంతవరకు టూర్సు తగ్గిస్తున్నారు. వెళ్ళినా 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండటం లేదు. అత్తయ్య విషయం 2 రోజులు చూశారు. శాంతి, ఈ చికిత్స మానేయి, నేను చూడలేను అన్నారు బాధగా. సగంలో వదిలిపెట్టడం డాక్టర్ల లక్షణం కాదు అన్నాను దృఢంగా. అమ్మ, బావ కూడా చెప్పి చూశారు. నేను మాట్లాడలేదు. ఆమె కేసు నా వృత్తికే సవాల్. 1-2 సార్లు సైకియాట్రిస్టును పిలిపించాను. అతను కూడా బాగవుతుందని ఆశగా చెప్పారు. సీమంతం అది ఇదని గొడవ చేస్తామంటే వారించి అమ్మ వాళ్ళు తెచ్చిన కొత్త బట్టలు కట్టుకుని తెలిసిన వారికి భోజనాలు పెట్టించాము. అమ్మ వాళ్ళంతా వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయమే అందరము కాఫీ తాగుతుండగా అత్తయ్య ఓ చిన్న దంతపు పెట్టెతో వచ్చింది. అమ్మాయి శాంతి. ఏమత్తయ్యా? నా వంక దీక్షగా చూసింది 2 నిమిషాలు. తండ్రి కొడుకులు కూడా కుతూహలంగా చూశారు. నీకు చచ్చినవారి వస్తువుల పట్ల, ముహూర్తాల పట్ల నమ్మకం ఉందా తల్లి? అదేమిటి అలా అడుగుతున్నారు? అప్పుకు బావుంటుందని ముత్యాల సెట్టు చేయించాను. దానికి పెట్టుకునే అదృష్టం లేదు. ఆమె కళ్ళు పుడుకుపోయాయి. నువ్వు పెట్టుకుంటే చూద్దామని. అలాగే అత్తయ్య, నాకలాంటి నమ్మకాలేం లేవు అన్నాను. మర్నాడే ఆదివారం. మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్ళేది ఉండదు. అత్తయ్య చేత జడ వేయించుకుని మల్లెలు తురుముకున్నాను. ఆమె ఎన్నిక చేసి పెట్టిన తెల్ల చీర కట్టుకుని ముత్యాల నగలు పెట్టుకున్నాను. బలహీనంగా ఉన్నా ఏదో నిండుగా ఉన్నాను అనిపించింది. ఆమె మెటికలు విరిచి నుదురు ముద్దు పెట్టుకుంది.
అబ్బాయిని లేపు, మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి అన్నది. ఈ అలంకారంతో అతని ఎదుట పడటమా? చదువుకున్నావు గాని బొత్తిగా భయస్థురాలివే అమ్మాయి. నవ్వుతూ వెళ్ళి కొడుకుని లేపుకొని వచ్చింది. అతని ముఖంలో మార్పులు గమనించకూడదని ముఖం వేరే దిక్కు పెట్టి కూర్చున్నాను. నువ్వెందుకమ్మా నీ కోడలి చేత ఎన్ని దండాలు పెట్టించమంటావో చెప్పు అంటున్నాడాయన. బావుందిరా, నాకు మొక్కు తీర్చుకోవాలని ఉంది. శోభ నీ జీవితం చిన్నాభిన్నం చేసినప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత ఆమె మాట్లాడేది వినదలుచుకోలేదు. లేచి పెరట్లోకి వెళ్ళాను. ఆ పేరు వింటేనే చేదు మింగినట్టు ఉంటుంది. అమ్మా శాంతి, మామయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చారు పెరట్లోకి. చప్పున కనుకొలకలలో నిలిచిన నీటిని తుడుచుకున్నాను. ఆయన కంటపడిందా ఇక ఆరాలు మొదలవుతాయి. ఆయన ఏమో చెప్పబోయారో. మాటలు రానట్లు నా తల్ల నిమిరారు. ఆయన వెనకాల లోపలికి వచ్చి ఆశ్చర్యపోయాను. పూలు పళ్ళు బుట్టలో పెట్టుకుని సిద్ధంగా ఉంది అత్తయ్య. రమాధర్ కారు ఇంటి ముందు పెట్టి చెక్ చేసుకుంటున్నాడు. అతను కావాలని కొట్టాడేమో. హార్న్ వినిపించింది. పదమ్మా, అబ్బాయికి అంతా తొందర అంటోందామె. నా కళ్ళు సంతోషంగా సజలమయ్యాయి. నౌకరుకు జాగ్రత్తలు చెప్పి హైదరాబాద్ వెళ్ళాము. పూజ అయ్యాక ప్రసాదం తీసుకుని బయటకొచ్చాము. అత్తయ్య, అమ్మని చూసిపోదామా అన్నాను. అలాగేనమ్మా అన్నది. రమాధర్ మారు మాటలేక కారు తెచ్చాడు. అమ్మ ఆనందము హడావుడి అంతా ఇంత కాదు. వియ్యంకుడు వియ్యపురాలు ఎప్పుడూ రాలేదు. సంగతంతా విని అక్కయ్య గదిలోకి పిలిచింది. ఏమిటి నీ పిచ్చి, ఆ చచ్చిన పిల్ల నగలు వేసుకుంటావా? అక్కయ్య, అవునే, అందరి బాగోగులు కోరేదానివి నువ్వున్నావు. నీ విషయాలు మేము అడగవద్దు నిష్ఠూరంగా అన్నది. అది కాదక్క, ఒక అభాగ్యురాలి కోరిక కన్నా మన నమ్మకాలు విలువైనవి కావు. నన్ను భయపెట్టకు ప్లీజ్. ఆవిడ పరిస్థితి మారితే నాదే గెలుపు అన్నాను. మొండిదానవ్, నా మాటలు ఎప్పుడు విన్నావని విసుక్కుంది. భోజనాలు అయ్యాక అందరం తిరిగి వచ్చాం. కారు మొదటిసారిగా మా ఇంటి ముందు పెట్టాము. రమాధర్ విరగబూసిన గులాబీలు తెంచాడు కొమ్మ నుండి. చిన్నపిల్లవాడివి అనుకోనా? తెలిసినవాడివిరా. రాత్రిపూట చెట్ల మీద చేయి వేస్తారా? అత్తయ్య అరుపులు వినిపించాయి. అబ్బా, ఈ స్థితి ఇంకా 2 నెలలు కాబోలు. అలసటగా ఉంది. వచ్చి బట్టలైనా మార్చక ఈ మంచంపై కూర్చున్నాను. నాకు ఈరోజు ఆనందంగా ఉంది. నేను అనుకున్నది సాధించాను. నా కాళ్ల దగ్గర చల్లగా తగిలింది. ఉలిక్కిపడి చూశాను. ఇందాక త్రుంచిన రోజా పూలు నా పాదాలపై పెట్టాడు రమాధర్. ఇదేం పరిహాసం? కాళ్ళు వెనక్కు లాక్కున్నాను. శాంతి, నాకు వేరే దేవుడు ఉన్నాడంటే నమ్మకం లేదు. మానవత్వంతో ఇతరుల కోసం స్వార్థం త్యాగం చేయగల మనిషే దేవుడు అని నా నమ్మకం. ప్లీజ్, అలాంటి మాటలు నేను వినలేను. నాకు కంపరం పుట్టుకువచ్చింది. నాపై అంత అభిమానమే ఉంటే శోభతో అంత విచ్చలవిడిగా తిరిగేవారా? నా సమక్షంలోనే నా కన్ను కప్పే పెద్ద మనిషి. నటన బాగా వచ్చు. సరే, ఈ టానిక్ తాగు అన్నారు. ఈ 2 నెలల నుండి నా భోజనం విషయంలో మందుల విషయంలో అత్యంత శ్రద్ధ కనపరుస్తున్నారు. అవును, నాకేదైనా అయితే తన తల్లి బాధ్యత ఎవరు స్వీకరిస్తారు? టానిక్ తాగి అలాగే పడుకున్నాను. 4 రోజుల తర్వాత 2 బావగారులు తోడికోడన్లు వచ్చారు. మామగారు రాశారట. ఈసారి విసుర్లు కాస్త తగ్గాయి. ఇప్పుడేమంటారన్నట్టు రమాధర్ వదినల వంక చూశాడు. గట్టివాడివే అభినందించారు వదినలు. విందులు వినోదాలు జరుగుతున్నాయి. మా ఇంటికి రావటం మానేసిన బంధువుల రాకపోకలు మొదలయ్యాయి. నాకు నోబెల్ ప్రైజ్ దొరికినంత ఆనందంగా ఉంది. ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. గృహస్థ జీవితపు ఛాయలు తప్పకుండా సాంఘిక జీవితంపై పరావర్తనం అవుతాయి. మా అత్తగారి చికిత్స నాకు ప్రత్యేకమైన గౌరవం తెచ్చిపెట్టింది. ఆసుపత్రిలో అందరూ గౌరవంగా చూస్తారు. ఊరివారికి నేనంటే ప్రత్యేకమైన అభిమానం. ఒక విధంగా నిశ్చింత. అక్కడ కూడా రాజకీయాలే ఉంటే నా పని ఏమయ్యేదో. ఆ రోజే హైదరాబాద్ నా ప్రయాణం. మనసంతా అదోలా ఉంది. స్త్రీకి ప్రసవం అంటే పునర్జన్మ అంటారు. మళ్ళీ ఈ ఊరు రాగలనా, ఈ పరిసరాలు చూడగలనా అనిపించింది. ఇంకా తెల్లవారలేదు. లేచి హాల్లోకి వచ్చాను. అత్తయ్య గదిలో దీపం వెలుగుతోంది. నెమ్మదిగా అటు వెళ్ళాను. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. చూడు పద్మ, నువ్విలా నిరంతరం దుఃఖిస్తే ఆ పన్న తిరిగి వస్తుందా? మామగారి అనునయింపో. చెట్టంత కూతురు ఎలా మర్చిపోవాలండి? రోజు నీ బాధ చూస్తుంటే ఆ మత్తుమందు ఇవ్వటమే మేలనిపిస్తుంది. ఆయన కంఠం బాధగా ఉంది. ఇంకా ఏడ్చిన శబ్దం వినిపిస్తూనే ఉంది.
చూడు పద్మ, శాంతి మన ఇంటికి వచ్చే నాటికి నువ్వు ఉన్మాద స్థితిలో, నీ కొడుకు మరో రకమైన పిచ్చిలో ఉన్నారు. ఆ అమ్మాయికి ఎందుకో మనపై జాలి, అభిమానం కలిగాయి. మన ఇంటికి దేవతగా వచ్చింది. ఆమె కోసమైనా నీవు ఈ దుఃఖం మర్చిపోక తప్పదు అన్నారు. అక్కడ నిలబడలేకపోయాను. మనసు కుదుట పడ్డట్టే అనిపించింది. మళ్ళీ ఇదేం, ఆవిడ మానసికంగా చికిత్స పొందినది, కానీ ఆలోచిస్తుండగానే ఒక విధంగా నడుములో పోటు ప్రారంభమైంది. ఈ స్థితిలో హైదరాబాద్ పోలేనన్న సంగతి తెలుసు. పని కుర్రాడిని పిలిచి నర్సును పిలిపించాను. నర్సు భర్తకు హోటల్ ఉండడం ఎంత అదృష్టం. వంట వార్పు అనే బాధరబందీ ఉండదు. ఏమండి, ఇంకా ఏదైనా చెప్పాలా? నీకు నేనే ఫస్ట్ పేషెంట్ నయ్యేలా ఉంది నర్స్ అన్నాను. అలాగా, మీరింకా హైదరాబాద్ వెళ్ళరనుకుంటున్నాను. నేను వెళ్ళి అంతా తయారు చేస్తాను, మీరు రండి. వచ్చినంత హడావుడిగా వెళ్ళింది. విషయం అర్థమై ఉంటుంది. నిద్రమత్తు వదిలించుకొని వచ్చారు రమాధర్. 10 నిమిషాల్లో చేరవచ్చు శాంతి. రిస్క్ ఎందుకు? ఇక్కడ ఎందరు పురుళ్ళు పోసుకోలేదు అన్నాను. అతను మరేం తర్కించక డ్రైవర్ని పిలిచి అమ్మ దగ్గరకు పంపాడు. అప్పుడే నిద్రలేచిన అత్తగారి హడావుడి అంతా ఇంత కాదు. అప్పుడు ఆమెను పరీక్షగా చూశాను. కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. చిక్కిపోయిందనడానికి జాకెట్టు వదులుగా ఉంది. ఏమిటమ్మా అలా చూస్తావు? ఏం లేదు అన్నాను తల తిప్పుకొని. ఎందుకో నాకు ఎలా అయినా పోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఆసుపత్రిలో చేరిన గంటకు అమ్మ, అక్కయ్య వచ్చారు. మధ్యాహ్నం నేను ఈ లోకంలోకి వచ్చాను అన్నట్టు కేర్మంటోంది పాప. అమ్మాయి నిరాశగా చూసింది నర్స్. అవును, నేను మా బాబాయి అవతరిస్తాడనుకున్నాను అన్నది అక్కయ్య. అత్తయ్య చుట్టుపట్ల లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాను. గదిలోకి తెచ్చి పడుకోబెట్టాక రమాధర్, మామయ్య వచ్చారు. రమాధర్ కళ్ళు మెరుస్తున్నాయి. అత్తయ్య ఏది? పిలవమంటావా? వద్దు, ఆమె ఏకాంతం కోరుకుంటోంది అన్నాను నీరసంగా. 3వ రోజు ఇంటికి వచ్చినా ఆమె ఎదురు రాలేదు. అమ్మే అన్నీ అమర్చింది. పిచ్చి ముఖానివి, నువ్వంతలా పూసుకు తిరుగుతావు. వచ్చి పసిదాన్ని చూసే కళ్ళు లేవు. నిష్ఠూరం ఆడింది అమ్మ. అమ్మా, ఆ తల్లి హృదయం అర్థం చేసుకోలేవా? ఆమె హృదయంలో పెద్ద తుఫాన్ రేగిందమ్మా. తన కూతురే మళ్ళీ పుట్టిందని ఆమె భావన. మళ్ళీ ఆ అమ్మాయిని తను ప్రేమగా చూస్తే ఏమనర్థమో అన్న భయం అన్నాను. మీ అత్త అదృష్టవంతురాలే అన్నది అమ్మ కినుకగా. కాఫీ తెచ్చి నాకిచ్చింది, కానీ ఊయలకేసి చూడనైనా చూడలేదు. నాకు నవ్వు, జాలి ఒక్కుమ్మడిగా వచ్చాయి. నాకు ఆశాకిరణం తలుక్కుమంది. నా ప్రణాళికకు దోహదం చేయటానికన్నట్టు బావ చిన్న యాక్సిడెంట్ చేసుకున్నాడు. అమ్మ, అక్కయ్య వెళ్ళిపోవటానికి తయారవుతున్నారు. ఏమో, నీ మెతకతనం వల్లే వాళ్ళంతా ఇలా తయారయ్యారు. మీ ఆయన మేం పరాయివారమా అంటున్నాడు. నువ్వు ఒప్పించి బయలుదేరు. ఆవిడ నీ ముఖం చూసేలా లేదు. పసిపిల్లతో అవస్థపడే కర్మ నీకేం? అమ్మ విసుక్కుంది. తన కూతురు చచ్చిపోతే ఇక ఈ బారసాలలు జరగవా? పండుగలు, ఆడంబరాలు వద్దు అంటుందేం? అక్క విసుక్కుంది. అక్కయ్యా, అమ్మా, మొదట బావగారి ఆరోగ్యం ముఖ్యం. ఆయనకు తగ్గిపోయాక నేను వచ్చి ఉంటాను. ఎన్నో విధాలుగా నచ్చచెప్పి వారిని పంపేశాను. అమ్మ 10 సార్లు జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది. ఆ మధ్యాహ్నం అలా పడుకున్నానో లేదో పాప ఏడుపు మొదలుపెట్టింది. చటుక్కున లేవబోయి ఆగిపోయాను. 1-2 నిమిషాలు గడుస్తున్నాయి. నా హృదయం తరుక్కుపోతోంది. ఓపికగా చూస్తున్నాను. 5 నిమిషాలైంది. నా అంచనా తప్పు కాలేదు. అత్తయ్య గదిలోకి రాగానే చటుక్కున కళ్ళు మూసుకున్నాను. ఆవిడ పాపను ఎత్తుకున్నట్టుంది. ఏడుపు ఉధృతం తగ్గింది. నా తల్లే, చిన్నముండను ఏడిపించారా? అయ్యో శాంతి. అత్తయ్య కంఠం తీక్షణంగా ఉంది. పిలిచారా? అప్పుడే లేచినట్లు నటించాను. ఆ పిల్లదాని నోరు ఎండిపోతోంది. ఏమిటా మొద్దు నిద్ర? నా ఒడిలో పాపను వేసింది. కొనుక్కు పట్టేసింది అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. పాపకు పాలు పట్టి పడుకోబెట్టి నెమ్మదిగా బయటకు వచ్చాను. తులసికోట దగ్గర కూర్చుని ఆవేదనగా గుండె రాసుకుంటోంది. దూరం నుండి రమాధర్ వస్తున్నాడు. అమ్మా, అతను నెమ్మదిగా పిలిచాడు. వచ్చావా రాము? వెంటనే ఓ ఆయానో నర్సునో ఏర్పాటు చెయ్యి. శాంత డాక్టర్ అయితే కావచ్చు, కానీ మంచిగా పిల్లల్ని పెంచలేదు. అదేమిటమ్మా? అతను ఆశ్చర్యంగా చూశాడు. తల్లికి పిల్లల ఏడుపు గాఢ నిద్రలో కూడా వినిపించాలి. పిల్లది గుక్కపట్టి ఏడుస్తుంటే నిద్రపోతారా ఎక్కడైనా? క్రొత్త కదమ్మా. నేను చెప్పేది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. అంత నిష్ఠురం దీనికమ్మా? ఈరోజే మాట్లాడదాం అన్నారు.
నేను వెనక్కి తిరిగి వచ్చాను. బల్ల మీదున్న వార్తాపత్రిక తీసుకుని కూర్చున్నాను. శాంతి చాలా నెలల తర్వాత అతను చనువుగా నా మంచంపై కూర్చున్నాడు. ఏమిటన్నట్టు చూశాను. నువ్వు ఎన్నాళ్ళు సెలవు పెట్టాలనుకున్నావు? ఎందుకు? మరి నీ సెలవు అయిపోయేలోగా చిట్టి తల్లికో ఆయాన్ని చూడవద్దు? నాకు నవ్వు వచ్చింది. ఏమనలేదు. అంతేనా, లేక నాకు పిల్లల్ని పెంచడం రాదా? అదేం మాట? అతను ఉలిక్కిపడ్డాడు. సూటిగా చూడలేక లేచి వెళ్ళిపోయాడు. పాప నేను డబుల్ కాట్పై పడుకున్నాము. చిన్న మంచం వేసుకుని రమాధర్ పడుకున్నాడు. మధ్యలో పాప లేస్తే మీరేం కలుగ చేసుకోవద్దు. ఎందుకు? నాది తుది ప్రయత్నం. అత్తయ్య మృత్యుముఖం నుండి బయటపడ్డది. కానీ ఇంకా ఆమెకు అపర్ణ ధ్యాస పోలేదు. అది పోవాలంటే పాపను ఆమెకే వదిలేయాలి అన్నాను. నీకేం మతిపోయిందా? మొన్నటి వరకు పిచ్చిల్లో ఉన్న అమ్మ చేతిలో పాపను పెడతావా? తప్పదు. ఆమె శారీరకంగానే కాదు, మానసికంగా బ్రతకాలి అన్నాను దృఢంగా. శాంతి, ఇంతవరకు నీవేం అడిగినా కాదనలేదు. చివరకు నాకిష్టం లేకపోయినా నీ కోరికపై పెళ్లి కూడా చేసుకున్నాను. థ్యాంక్స్ అన్నాను వెటకారంగా. నీ థ్యాంక్స్ నాకేం అక్కర్లేదు. నువ్వు ఈ 9 నెలల నుండి నా పట్ల నిరసన చూపుతున్నా బాధపడలేదు. నేను చెప్పేది నువ్వు వినదలుచుకోక క్షోభ పెట్టినా భరించాను. ఆయన లేచారు. పాపను అపురూపంగా ఎత్తుకున్నారు. కానీ శాంతి, నా పాపను నీ ప్రయోగాలకు ఉపయోగించనివ్వను అన్నారు కఠినంగా. అదే మాట ఇంకో రీతిగా చెబితే వినేదాన్నేమో. నాకు పట్టుదల హెచ్చింది. ఈ అభియోగాలు నాపై మోపే కంటే ముందు స్త్రీ హృదయం ఏమిటో అర్థం చేసుకోలేదు. మృదు హృదయాన్ని బండగా మార్చారు. నాకు పట్టుదలగానే ఉంది. పాపపై నాకే అధికారము లేదా? ఉన్నది, కాదని ఎవరూ అనలేరు. కానీ అమ్మకు మాత్రం అప్పగించకు అన్నారు మళ్ళీ పడుకోబెడుతూ. వాదం తీవ్రమైంది. ఇద్దరికీ పట్టుదలగానే ఉన్నది. ఆఖరు అస్త్రం ఉపయోగించాను. నేను ఈ ఇంట్లోకి ప్రవేశించిందే ఆమె కోసం ఏమైనా చేస్తాను. కూతురు కోసం ఆమె నిరీక్షించింది. ఆమెలోని మార్పు కోసం నేను నిరీక్షించాను. అదృష్టం, పాప ఈ ఇంట పుట్టింది. పాప ద్వారానే ఆమె పూర్తిగా కోలుకుంటుంది. ఆమె మరణించినా భరిస్తాను గాని పాప. మధ్యలోనే త్రుంచివేశాను అతని మాటలను. సరే, నా ట్రీట్మెంట్కు ఆటంకం కలిగితే మరణించడానికైనా సిద్ధమే. ఛీ, నీది తల్లి హృదయమా? మరణిస్తావో, నీ పేషెంట్ను బ్రతికించిన గౌరవంతో ఊరేగుతావో నీ ఇష్టం. కోపంగా వెళ్ళి మంచంపై వాలిపోయాడు. నేనేం తర్కించలేదు. చిన్ని పాప ముఖం చూస్తూ కూర్చున్నాను. నిమిషాలు గంటల్లోకి మారాయి. పాప ఏడుస్తోంది. గుక్క పట్టింది. తలుపు వేసి ఉంది. మెల్లగా తీసిపెట్టి వచ్చి ఇంకోవైపు తిరిగి పడుకున్నాను. నా ఊహ సరి అయినదే. అత్తయ్య వచ్చింది. ఇద్దరినీ విసుక్కుంటూ పాపను తీసుకువెళ్ళింది. మామయ్య లేవటం, పాపను అతనికిచ్చి ఫ్లాస్క్లోని నీటితో తను పాలు కలిపి పట్టడం అంతా అర్థం అవుతోంది. బెడ్లైట్ కాంతిలో రమాధర్ కళ్ళు అగ్నిగోళాల్లా మెరుస్తున్నాయి. నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకున్నాను. ఆ రాత్రంతా పాప అత్తయ్య దగ్గరే ఉంది. ఉదయం లేస్తూనే రమాధర్ నా దగ్గరకు వచ్చారు. నాకు సర్కార్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయితే వద్దన్నాను. కానీ ఇప్పుడు వెళ్ళటమే ఉత్తమం అనిపిస్తోంది. నీ ఆశయ సిద్ధి కోసం ఏమైనా చేసుకో. డ్రాయర్లో పాస్బుక్ ఉంది. నెల నీ అకౌంట్కు డబ్బు పంపిస్తున్నాను. ఇక పొలాలు అవి అమ్మాలంటే ఆథరైజేషన్ కూడా పెట్టాను అన్నాడు. అప్పటికే సూట్ కేసులో బట్టలు సర్దుకున్నాడు. రాము, ఇక వద్దు. నువ్వు నీ కర్తవ్య నిర్వహణ కోసం ప్రాణాలైనా దారపోసే డాక్టర్వి. నేను మామూలు మనిషిని. ఒకప్పుడు అమ్మ కోసం ప్రేమనే త్యాగం చేశాను. ఈనాడు అన్నీ వదులుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అనేసి వెళ్ళిపోయారు. నేను తేరుకునే లోపలే కారు వెళ్ళిపోయింది. ఆ సాయంత్రమే అమ్మ వచ్చింది. రమాధర్ అక్కడికి వెళ్ళారట. నన్ను నానా మాటలు అన్నది. నా నిర్ణయం సడలలేదు. కొన్నిసార్లు అవతలివారి ప్రమేయంతో మన నిర్ణయాలు దృఢపడతాయి. నా విషయంలో అంతే అయింది. ఫలితం అందరికీ దూరం అయ్యాను. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. నాకు లండన్లో సీటు వచ్చింది. కానీ కొడుకే రావటం లేదు. నేను వారికి దూరం అయితే ఎలా? కానీ విధి విపరీతం ఎలా ఉంటుందో ఆలోచిస్తే మతిపోతుంది. అత్తయ్య సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. ఇప్పుడు ఆమెకు పాపే లోకం. నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది. నాకు పిల్లలంటే భర్త అంటే అయిష్టం అన్నట్టు. అందుకే కొడుకు రాడని అనుకుంటుంది. కొన్నిసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా అనే మాటలు నా హృదయాన్ని తూట్లు పొడిచేవి. ఒకరోజు రమాధర్ ఉత్తరం వచ్చింది. ఏం రాశారో తెలియదు. మామయ్య నా దగ్గరకు వచ్చారు. చూడమ్మా శాంతి,
మన ఊరు వెళ్ళి ఉండాలనుకుంటున్నాము. రైతులు పొలాలు కాజేసేలా ఉన్నారు. నువ్వు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటావా? రమాధర్తో వెళ్ళిపోతావా? ఆయన మాటలకు అత్తయ్య నిరసనగా జవాబిచ్చింది. చదువుకున్న వారికి మొగుడు సంసారం ఎందుకు? పద్మా, మందిలింపుగా చూశాడు మావయ్య. శాంతి, మీ అత్తకు తన హోదా చూపుకోవాలన్న తాపత్రయము ఎక్కువైందిలే. నీ వివాహం అయినప్పుడు రాము ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఇంతకాలం ఉన్నాము అన్నారు. మీరు వెళ్ళి ఊర్లో ఉండండి. నాకు లండన్ నుండి వచ్చిన ఫారాలు చూపాను. అమ్మా, శాంతి, ఏమిటమ్మా ఇది? వాడు మమ్మల్ని ఊర్లో ఉండమని రాస్తే నీకోసమే అనుకున్నాను. మీరు పెద్దలు, అనుభవజ్ఞులు, నా మాట అర్థం చేసుకుంటారనుకుంటాను. మీతో పరిచయం కలిగినప్పుడు ఇంకా చిన్నదాన్నే. అత్తయ్య మీది జాలే అనుకోండి, లేదా రమాధర్పై ఆకర్షణే అనుకోండి, బలవంతంగా వారి జీవితంలో ప్రవేశించాను. ఆయన ముందే చెప్పారు, తాను భర్తగా నన్నేం సుఖపెట్టలేనని. ఎందుకో ఆయనను మార్చగలనన్న నమ్మకం కలిగింది. అందుకే పర్వాలేదంటూ వివాహం చేసుకున్నాను. శోభ రాకతో ఆయన నాకు దగ్గరయ్యారు. ప్రేమతో కాదు, శోభను ఉడికించడానికి. వారింకా ఒకరిని ఒకరు ఆరాధించుకుంటారు. పొరపాటు పడ్డావు శాంతి, నీరసంగా అన్నారు. లేదు, నేను కళ్ళతో చూశాను. ఏమిటని వివరంగా అడక్కండి. అప్పుడే నేను విదేశాలకు పోదామనుకున్నాను. నా ప్రణాళికలకు ఓ రూపం ఏర్పడక పూర్వమే పాపకు తల్లినవుతున్నానని తెలిసింది. నాకు జీవితంలో మిగిలిన ఆకర్షణ, ఆశాజ్యోతి పాపే. కానీ ఒక తల్లి హృదయం ఎరిగిన తల్లిగా పాపను వదులుకుంటున్నాను అత్తయ్య కోసం. అక్కడ అత్తయ్య అపార్థమే చేసుకుంది. అందుకు నిరాశ కలగటం లేదు. శాంతి, ఇప్పుడే వాడికి టెలిగ్రామ్ ఇస్తాను. సంగతి ఏమిటో తేలుస్తాను. ఆయన పోబోయారు. వద్దు మావయ్య, బలవంతంగా ఆయన జీవితంలో ప్రవేశించాను, అది చాలు. ఇంకా బలవంతపు కలయికలెందుకు? నాపై ప్రేమ ఉంటే ఒక 10,000 రూపాయలు ఇవ్వండి అప్పుగా. అమ్మా, ఆయన కళ్ళు నిండుకున్నాయి. అక్కడ పాస్బుక్ ఉంది. సంవత్సరం నుండి మీ అబ్బాయి పంపిన డబ్బు వివరాలున్నాయి. నా జీతమే వాడాను. అలా నన్ను పరాయివాడిని చేసి అప్పు అడక్కమ్మా. నువ్వు నా బిడ్డవు శాంతి. ఆయన నా తల నిమురుతూ ఉండిపోయారు. లండన్లో అంటే పట్టణానికి చాలా దూరంలో ఉంటున్నాను. అక్కడ ఆలోచించడానికి సమయమే దొరకదు. దొరికిన చిన్న అపార్ట్మెంటును కూడా మనమే శుభ్రం చేసుకోవాలి. వంట, చదువు, బిజీగా గడిచిపోతుంది జీవితం. అప్పుడప్పుడు పాప గుర్తుకు వచ్చేది. తల్లిదండ్రుల చిటికెన వేళ్లు పట్టుకుని నడిచే పిల్లలను అలాగే చూస్తూ నిలబడేదాన్ని. మనలా ఎవరూ పిల్లలను చంకన ఎక్కించుకు తిరగరు. కాస్త నడక వచ్చిన పిల్లలు నడుస్తారు. నడకరాని పిల్లలను తోపుడు బండిలో తీసుకువెడతారు. అలా పిల్లలు వెడుతూ ఆడుతుంటే గంటలు గంటలు చూసేదాన్ని. దానికి తోడు నేనున్న అపార్ట్మెంటుకు వెనకాలే పార్క్. సినిమాలకు, డాన్సులకు ఎక్కడికి వెళ్ళేది లేదు. అలాగే కిటికీలోంచి చూస్తూ కాలం గడిపేదాన్ని. ఒక్కోసారి వీలుని బట్టి మాత్రం పార్కుకు వెళ్ళేదాన్ని. ఆ చిన్నారి పాపల్లో నా పాప కనిపించేది. ఓ రోజు ప్రొఫెసర్తో అత్తయ్య కేసు చెప్పాను. ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ను నేను అని చెప్పలేదు. ఆయన క్షణం ఆలోచించారు. ఓహో డియర్, అది అసాధ్యం. నువ్వు చూసావా? ఎస్ సార్, నా స్నేహితురాలే ఆ డాక్టర్ అన్నాను. ఐసీ, నిజంగా అలాంటి వారు నూటికి ఒకరు ఉన్నా గర్వించాలి. ఆరోగ్య కేంద్రాలు, విద్యా కేంద్రాలు ఈ రోజులలో వ్యాపార సంస్థలుగా మారాయి అన్నారు పైపు పీలుస్తూ. నాకు ఆ క్షణంలో ఎంత మానసిక బలం కలిగిందో చెప్పలేను. ఒక వృద్ధుడు, అనుభవజ్ఞుడు, ఉత్తముడైన వ్యక్తి నోట అలాంటి ప్రశంసలు వింటుంటే నాలోని నిరాశ, నిస్పృహలు దూరం అయ్యాయి. నేను నా కోసం కాదు, నా వృత్తి కోసం బ్రతకాలి. మెల్లమెల్లగా రమాధర్ను మర్చిపోగలుగుతున్నాను. అప్పుడప్పుడు నిష్ఠూరంగా అమ్మ ఉత్తరాలు వచ్చేవి. ధైర్యం చెబుతూ బావ, మామయ్య రాసేవారు. ఇప్పుడు పదే పదే అందరూ గుర్తుకు వచ్చి ఏడవటం లేదు. మొదట సైకియాట్రీ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకో మనసు అంగీకరించలేదు. నాకు తెలియకుండానే హృద్రోగాలకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి కలిగింది. మాట వరుసలో చెప్పింది పెద్ద ప్రమాదం తెచ్చింది. ఓ రోజు మా ప్రొఫెసర్ సైకియాట్రీ చదివే విద్యార్థులను నా దగ్గరకు తెచ్చారు. ఆ కేసు మరోసారి చెప్పు డియర్, వీళ్లకు చాలా ఉపయోగం అన్నారు. చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ టీవీలో కూడా ప్రసారం చేశారు. ఒకటే ఒక లోపం మన వాళ్లలో, వారు చెయ్యరు, చేసేవారిని ప్రోత్సహించరు. తెగింపు లేదు. మనిషికి ప్రోత్సాహం 1000 ఏనుగుల బలం అన్న సంగతి మొదటిసారిగా గ్రహించాను. అదే ప్రోత్సాహంతో ముందుకు సాగాను. చూస్తుండగానే ఓ సంవత్సరం గడిచింది.
డబ్బుకు ఇబ్బందిగానే ఉంది. రాబడి ఎంతో, అంతకు రెట్టింపు ఖర్చులుంటాయి. ఎక్కడైనా పార్ట్ టైం పని చేయాలన్నా ఇంకో సంవత్సరం చదువు అయ్యాకే. ఈసారి సెలవుల్లో ఏదో ఒక పని చేయాలనుకున్నాను. ఆ సాయంత్రమే యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా చేరి రామన్, అతని భార్య నా అపార్ట్మెంట్కు వచ్చారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు ఆయన కలిశాడు. చిరునవ్వుతో పలకరించడం తప్ప పెద్దగా సంభాషణ జరగలేదు. ఈనాడు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. చిరునవ్వుతో ఆదరించి కాఫీ ఇచ్చాను. అనుకోకుండా టాపిక్ స్కాలర్షిప్ల మీదకి తిరిగింది. ఆ తర్వాత నాకు తెలియకుండానే నా కష్టసుఖాలు బయటకు వచ్చాయి. నువ్వేం దిగులు పడకమ్మాయి. భారతదేశంలో నా పిల్లలు చదువుతున్నారు. అక్కడ అప్పు తీర్చు, ఇక్కడ నా దగ్గర తీసుకొని చదువు అన్నారు. చాలా థ్యాంక్స్ అండి అన్నాను. పర్వాలేదమ్మా, ఊరికే ఇవ్వటం లేదుగా. ఆయన తన ఇంటికి ఆహ్వానించి వెళ్ళిపోయాడు. నాకు పెళ్లిలో బావ చేయించిన నగలున్నాయి. వాటినెప్పుడూ వాడలేదు. బంగారం ధర కూడా పెరిగిందట. అవి అమ్మి రామన్ గారి అప్పు తీరుస్తాను. ఆ విషయం తలుచుకుంటే చాలా నిశ్చింతగా ఉంది. అప్పుడప్పుడు పాప ఫోటోలు పంపుతారు మామయ్య. వాటిని చూసి తృప్తి పడడం నేర్చుకున్నాను. ఆ పాత జ్ఞాపకాలలో భారతదేశంలో బ్రతకగలనా అనిపించింది. చదువయి మంచి ఉద్యోగం దొరికితే లండన్లోనే సెటిల్ అవ్వాలని నిశ్చయించుకున్నాను. నాకు నిశ్చింత అనిపించింది. రామన్ దంపతులు అంత ఆత్మీయులు, స్నేహపాత్రులవుతారని ఎప్పుడూ అనుకోలేదు. నా భోజనం చాలా మటుకు వాళ్ళ దగ్గరే అవుతుంది. అతన్ని బాబాయ్ అంటూ, అతని భార్యను పిన్ని అంటూ పిలిచేదాన్ని. పెద్ద పిల్లలు మద్రాసులో చదువుతున్నారట. చిన్నపిల్లలు ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. అక్క అంటూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. పొంగల్కు నాకు స్వెటర్ బహూకరించారు. సంవత్సరాదికి లేత నీలం రంగు బిన్నీ సిల్క్ చీర ఇచ్చారు. భారతదేశం నుండి తెప్పించారట. ఆ చీర చూసినప్పుడు ఒక్క క్షణం రమాధర్ గుర్తుకు వచ్చారు. అతనికిష్టమైన రంగు లేత నీలం. గాఢంగా నిట్టూర్చడం తప్ప ఏం చేయలేను. నువ్వు మా నుండి ఏదైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిన్ను నీవే మర్చిపోతావు. తిరిగి ఏం ఇవ్వలేనని ఆలోచన. మిస్సెస్ రామన్ అడిగింది. తల వంచాను. అలాంటివేం పెట్టుకోకు. మా తమిళులు చాలా ప్రాక్టికల్ మనుషులు. రేపు అంతకు రెట్టింపు వస్తువులు నీ దగ్గర గుంజుతాము అన్నది నవ్వుతూ. నేను మరేం మాట్లాడలేదు. భారతదేశం వదిలి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. చదువు పూర్తి అయింది. ఉద్యోగంలో చేరే కంటే ముందు ఒకసారి వెళ్ళి అమ్మను చూసి రావాలి. కానీ డబ్బు రామన్ గారిని అడగాలి. వారం రోజుల క్రితం పాప ఫోటోలు పంపారు. బొద్దుగా ముద్దుగా ఉంది. పరికిణి కట్టారు. 5 ఏళ్ల అమ్మాయిలా ఉంది. ఇంకో ఫోటోలో తండ్రి చేతుల మీదుగా ఎగురవేసి పట్టుకున్నాడు. ఇద్దరి ముఖాలు ఒకచోట ఉన్నాయి. అతను పైకి చూస్తున్నాడు. పాప క్రిందికి చూస్తోంది. ఇద్దరూ నవ్వుతున్నారు. అలాంటి సన్నివేశాలలో పాల్గొనే అదృష్టం నాకేది? విద్యాధికుడు. నేను ఏం చేసినా వారి కుటుంబ శ్రేయస్సుకని తెలియదు కదా. పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. ఫోటోలు డ్రాయర్లోకి తోసి రామన్ ఇంటికి వెళ్ళాను. అతను నా మాటనే సమర్థించాడు. ఓ 2 నెలలు అమ్మ దగ్గర ఉండిరా అని సలహా ఇచ్చారు. ప్రయాణానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. అపార్ట్మెంటు వాళ్లకు అప్పగించి రామన్ ఇంట్లోకి మారాను. తెల్లారితే నా ఫ్లైటు. 10 దాటే వరకు మాట్లాడి ఆ తర్వాత పడుకున్నాము. ఆయన రీడింగ్ రూమ్లో ఉన్న సోఫా కమ్ బెడ్లో నా పడక. అస్తవ్యస్తంగా పడి ఉన్న నా బ్యాగ్, స్వెటర్ సర్దుకున్నాను. బల్లపై ఒక మూల పెడుతుండగా బల్ల మీద భారతదేశం నుండి వచ్చిన ఉత్తరం కనిపించింది. చిరపరిచితమైన దస్తూరి వెనుక అడ్రస్ చూడగానే నా తల తిరిగిపోయింది. అయితే రమాధర్ రామన్కు తెలుసా? ఆ క్షణంలో సభ్యత, సంస్కారం మర్చిపోయాను. కుతూహలం మిగిలింది. వణుకుతున్న చేతులతో ఉత్తరం విప్పాను. ఇంగ్లీష్లో ఉంది. డియర్ సార్, మీరు నన్ను స్టూడెంట్గా ఎంత అభిమానించారో అంతకు రెట్టింపు నా భార్య శాంతిని ఆదుకున్నందుకు ధన్యవాదాలు. మీరు చేసిన సహాయం ముందు నేను చేసినదెంత? డబ్బు ఉంది కాబట్టి అవసరంలో ఆదుకున్నాను, అంతే. శాంతి నా ప్రసక్తి కానీ బేబీ ప్రసక్తి కానీ ఎన్నడూ ఎత్తలేదని బాధపడ్డారు. తప్పు ఆమెది కాదు, పూర్తిగా నాదే. ఆమెను అర్థం చేసుకోలేకపోయాను. నా కోసం స్త్రీగా ఆమె కోరికలన్నీ త్యాగం చేసింది. నా ఇంటి కోసం, నా తల్లి కోసం ఆమె తల్లి హృదయాన్నే రాయిగా మార్చుకున్నది. అటువంటి శాంతికి నేను ఈ మాత్రం సహాయం చేయటం గొప్పంటారా? ఆమె సంతోషంగా ఉంటే అదే చాలు. నా విషయమై శాంతిని మీరు హెచ్చరించవద్దు. డబ్బు మీ పేర బ్యాంకులో వేశాను. రసీదులు పంపమంటే పంపుతాను. పాప బావుంది. అమ్మను పూర్తిగా బిజీగా ఉంచుతుంది.
ఈ మధ్య అమ్మ కూడా కోడల్ని తీసుకొని రమ్మని కేకలు వేస్తోంది. నాన్నగారికి కోడల్ని కీర్తించడమే ఫుల్ టైం జాబ్గా మారింది. నాకు ప్రమోషన్ వచ్చింది. 2 నెలల క్రితం మద్రాసు వచ్చాను. మీ చిరంజీవులు క్షేమంగా ఉన్నారు. ఈసారి సెలవులకు హైదరాబాద్ రమ్మని చెప్పాను. ఆంటీకి నమస్సులు అందజేయండి. మీ ప్రియ శిష్యుడు రమాధర్. నాకు ఊపిరి పీల్చుకోవటం భారం అనిపించింది. ఏమిటి వెలుగునీడలు? రమాధర్కు నా పట్ల ఇంత అనురాగం ఉందా? రాత్రంతా నిద్రలేదు. పశ్చాత్తాపపడేవాడిని క్షమించకూడదా? ఏమిటి నా కర్తవ్యం? 2 సంవత్సరాలుగా దాదాపు మర్చిపోయిన సమస్య మళ్ళీ లేచి కూర్చుంది. మర్నాడు ఉదయం లేచాను. మామూలుగా వాళ్ళు విష్ చేస్తే నాకెలాగో అనిపించింది. ఎంత మంచివాళ్ళు, ఎంత గుట్టుగా వ్యవహారం నడిపారో. ఆనాటి నీలం చీర రమాధర్ పంపిందే అయి ఉంటుంది. ఒంట్లో బాగుండలేదా? మిస్సెస్ రామన్ అడిగింది. ఇంట్లోకి వెళుతూ ఆగాను. అదేం లేదు అన్నాను. బాత్రూంలో దూరి స్నానం చేసి బయలుదేరాము ఎయిర్పోర్టుకి. అప్రయత్నంగా వంగి వారి పాదాలు ముట్టుకున్నాను. ఏమిటమ్మా ఇది? ఆయన వెనక్కు జరిగాడు. కొడుకు కావాలని దీవించమంటుందేమో అన్నదావిడ. నా ముఖంలో కలగబోయే మార్పులు చూస్తూ నేను చిన్నగా నవ్వాను. అందరూ చేతులూపుతూ కనిపించారు. అమ్మ, పక్కన అక్కయ్య, బావ, మామయ్య, తర్వాత అత్తయ్య. ఆమె చేతిలో ఆరోగ్యంగా ఉన్న పాప 2 చేతులు ఊపుతోంది. నా కళ్ళు వెతికేవారు మాత్రం కనిపించలేదు. దగ్గరగా వచ్చి పాప కోసం చేతులు చాపాను. సిగ్గుగా బామ్మ భుజాన్ని కరుచుకుపోయింది. రామ్మా అన్నాను. అప్పటికే అక్కయ్య పిల్లలు నన్ను చుట్టుముట్టారు. దాన్ని ఎత్తి పెంచితే కదా గుర్తుపట్టడానికి. అమ్మ నిష్ఠూరం ఆడింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బలవంతంగా పాపను తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. మళ్ళీ అత్తయ్య చేతుల్లోకి దూకింది. నేను చిన్నగా నవ్వుతూ కళ్ళు ఒత్తుకున్నాను. ఇప్పటికైనా తెలిసిందా శాంతి? తల్లి గుండె వెన్న అయితే కూతురు గుండె రాయని అమ్మ అడిగింది. పరీక్షగా చూశాను. 10 ఏళ్ల వయసు పెరిగినట్లు అనిపించింది. అమ్మను చుట్టేశాను. బయటికి పోదామా? మామయ్య అడిగారు. అమ్మను వదిలి మామయ్యకు నమస్కరించాను. ఆయన కళ్ళు తడిగా ఉన్నాయి. లండన్ వెళ్ళి లావు అవుతావనుకుంటే మరీ చిక్కిపోయావేం? బావ అడిగాడు. చాలండి, దానికక్కడ వండి తినిపించే ఆప్తులున్నారని లావవుతుందనుకున్నారా? అక్క విసుక్కుంది ముద్దుగా. వెంటనే రామన్ దంపతులు గుర్తుకు వచ్చారు. రమాధర్ రాలేదన్న విషయం పుండులా సలుపసాగింది. అందరం అమ్మ దగ్గరికే వెళ్ళాము. భోజనాలు అయ్యాయి. ఇక మేము వెడతాం శాంతి. పాపను ఉంచి వెడతాం. ఉండలేకపోతే పంపించు అన్నది అత్తయ్య. ఎక్కడికి వెడతారు? ఆశ్చర్యంగా అడిగాను. నీకు రాయలేదు కదూ? పాప బడికి పోతోందని మేం సిటీలోనే ఉంటున్నాం. శాంతినగర్ కాలనీలో ఇల్లు కొన్నారు. అందరం పోదాం మన ఇంటికే. కావాలంటే మళ్ళీ వస్తాను అన్నాను. ఆ ముసలి దంపతుల కళ్ళు మెరిసినాయి. ట్యాక్సీ వచ్చింది. అమ్మ విసుక్కుంది. దీనికేదో మందు పెట్టారు అంటూ. ట్యాక్సీ దిగి ఇంట్లోకి వెడుతూ ఆగాను. ఇంటి పేరు శాంతి నిలయం అని పెట్టారు. క్షణం చూసి లోపలికి వెళ్ళాను. నిద్రపోయిన పాపను హాల్లో పడుకోబెట్టింది అత్తయ్య. హాల్లోకి తలుపున్న గదికి కర్టెన్ వేసి ఉంది. అదే అన్నట్టు చూసి వెళ్ళింది. నెమ్మదిగా కర్టెన్ తొలగించి లోపలికి అడుగుపెట్టాను. రమాధర్ రంగే మారిపోయింది. కళ్ళ మీద చేతులు పెట్టుకుని వాలు కుర్చీలో జారబడ్డాడు. ప్రక్కన యాస్ట్రే నిండా సిగరెట్ పీకలే. అతని ఆ స్థితికి కారణం నువ్వే అన్నట్టు ఏదో అదృశ్య కంఠం అరిచింది. నా కళ్ళు నిండుకున్నాయి. రాము. అతను ఉలిక్కిపడి చూశాడు. అతను నా రాకను నమ్మలేనట్టు చూశాడు. శాంతి. ఏం గుర్తుకు రావటం లేదా? శాంతి. అతను చాచిన చేతులలో వాలిపోయాను. ఎందుకో దుఃఖం ఉధృతంగా వచ్చింది. ఏమిటిది శాంతి? అతను నా తల నిమురుతూ ఉండిపోయాడు. 3 సంవత్సరాల నుండి గుండెల్లో గూడు కట్టిన బరువంతా తేలికయ్యే వరకు ఏడ్చాను. అతని దగ్గరే నా సుఖశాంతులు వదిలానని మొదటిసారి తెలిసింది. అలాగే ఎంతసేపు ఉన్నామో తెలియదు. అతని కళ్ళ నుండి కూడా 2 నీటి బిందువులు రాలాయి. అమ్మాయ్, రాము ఇంకా భోజనం చేయలేదమ్మా? అత్తయ్య బయట నుండి పిలిచింది. నాకు హృదయమంతా గట్టిగా పిండినట్టయింది. మేము హాయిగా భోజనం చేశాము. మెల్లగా తల ఎత్తి పమిటితో అతని కళ్ళ తడి ఒత్తాను. లేరాము? వద్దు శాంతి. అతని చేతులు నా చుట్టూ మరింత బిగుసుకున్నాయి. మళ్ళీ నిన్నిలా చూస్తాననుకోలేదు శాంతి. నన్నింకా సిగ్గుపడేలా చేయకండి అన్నాను కన్నీటితో.
నువ్వు కాదు, మేం సిగ్గుపడాలి. కన్నీరు ఒత్తి నన్ను వదిలి లేచారు. అతనికి వడ్డిస్తుంటే అత్తయ్య మామయ్య నిశ్చింతగా హాల్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అతను భోజనం చేస్తుండగా అత్తయ్యకు మామయ్యకు కాఫీ చేసి ఇచ్చాను. అమ్మాయ్, అలా బయటకు వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లు తెస్తాము. పాపలేస్తే 2 బిస్కెట్లు పాలు ఇవ్వు. సంచులు తీసుకొని పదరా. పని కుర్రాడితో వెళ్ళిపోయారు. మాకు ఏకాంతం కలిగించాలని అలా చేశారని తెలిసింది. అతను చెయ్యి తుడుచుకొని సిగరెట్టు వెలిగించాడు. అది లాగి బయటకు విసిరాను. ఏమిటి మరీ హద్దుపద్దు లేకుండా? భారతదేశంలో కనిపించిన మొదటి పేషెంటును నేనేనా? నవ్వుతూ అడిగారు. ఆ నవ్వులో నిండుతనము నిశ్చింత కనిపించింది. శాంతి, నన్ను క్షమించు. నిన్ను పాప విషయంలో అపార్థం చేసుకున్నాను. శోభ విషయం అవన్నీ జరగటం మన మంచికేలేండి. లేకపోతే అత్తయ్యకు చికిత్స ఇంత దిట్టంగా అయ్యేది కాదు అన్నాను. వెనుకగా వచ్చి పలుచబడిన అతని జుట్టు నిమురుతూ థ్యాంక్స్ అన్నాను. ఎందుకు? తలెత్తి నా వైపు చూశారు. నా చదువు సక్రమంగా సాగడానికి సహాయం చేసినందుకు అన్నాను. అతను తెల్లబోయాడు. రామన్ గారేమైనా చెప్పారా? లేదు, ఉత్తరం చదివిన ఉదంతం చెప్పాను. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. నా నిరీక్షణ సమాప్తి అయింది శాంతి. నీ ముభావం చూసి నీ చల్లని చూపు కోసం జీవితాంతం నిరీక్షించాలనుకున్నాను. నీ వ్యక్తిత్వానికి ముచ్చటపడకుండా ఉండలేను. పుట్టింటి వారి మాటల వల్ల అతింటి వారిని అనవసరంగా ఆడిపోసుకునే స్త్రీలను ఎరుగుదును. ఎవరెన్ని చెప్పినా నీ లక్ష్యం సాధించావు. అబ్బా, ఎంత పెద్ద డైలాగో. పక్కన నవ్వాను. వెళ్ళి అతని ప్రక్కన చోటు చేసుకుని కూర్చున్నాను. యువతలి ప్రక్కగా ఉన్న పాపను వంగి ముద్దు పెట్టుకున్నాను. మరి నేనేం పాపం చేశాను అన్నారు గంభీరత మరచి చిలిపిగా. చెప్పాలా? చెప్పమనేగా. శోభతో మీ చనువుకు సంజాయిషి కావాలి అన్నాను గంభీరంగా. శాంతి నా చేయి తీసుకొని తన హృదయంపై పెట్టుకున్నారు. మన ఇంటికి వచ్చినప్పుడు శోభ చాలా కష్టాలలో ఉంది. భర్తను ఉద్యోగంలోంచి తీసివేశారు. అందరూ ఆమెను దురదృష్టవంతురాలని నిందించారట. అదే చెప్పి నా సాయం కోరింది. చేస్తానని మాట ఇచ్చాను. ఆ రాత్రి మన ఆశలు అణిచివేసిన రాత్రి. నువ్వు నిద్రపోయావు. నీకు సహాయం చేద్దాం పెట్టె సర్ది అని లేచాను. హాల్లోంచి వెక్కిళ్ల చప్పుడు వచ్చింది. ఏమిటా అని చూశాను. శోభ ఏడుస్తోంది. నన్ను చూడగానే వచ్చి పెనవేసుకుపోయింది. ఉన్మాదిలా వాగడం మొదలుపెట్టింది. ఆమెకు నచ్చచెప్పి వచ్చేసరికి నువ్వు వచ్చినట్టున్నావు. అబ్బా, ఆ దృశ్యం ఇప్పటికీ మరవలేను అన్నాను ముఖం తిప్పుకుంటూ. నాకు ఒకటి అర్థం కాదు. ప్రతి విషయం ఇంత విశాల హృదయంతో అర్థం చేసుకుని నీవు నా విషయంలో చాలా పొరపాటు. అతని నోరు మూశాను చేత్తో. రాము, నువ్వు స్త్రీవైతే తెలిసేది అన్నాను. ఓ, అర్థమైంది. స్త్రీ ఎంత విజ్ఞానవంతురాలైనా అసూయ. నా చేతిని తన చేత్తో పట్టుకొని అన్నాడు. అసూయ అనుకోండి, ఏమైనా అనుకోండి, నా బాధ వర్ణనాతీతం. పోనీ నన్ను మీరు ఇంకొకరి కౌగిలిలో చూస్తే ఊరుకుంటారా? అనుకోని ప్రశ్నకు తెల్లబోయాడు. అమ్మా, పాప లేచింది. నన్ను రామును మార్చి మార్చి చూసింది. అన్నయ్యా అంటూ అతని ఒడిలో దూరింది. నేను కాస్త దూరం జరిగాను. ఈ వరుస ఎవరు నేర్పారు? ఇంకెవరు, అమ్మా అన్నారు. అయితే పాప నన్ను వదినా అంటుందా? నవ్వుకున్నాను. మరి నేనే వారికి ఆ హక్కు ఇచ్చాను. ఇద్దరం కలిసి పాపకు పాలు తాగించాము. నేను తెచ్చిన బొమ్మలు ఫ్రాకులు ఇచ్చాక నాకు దగ్గరగా వచ్చింది. కొత్త ఫ్రాక్ వేశాను. బుట్టబొమ్మలా ముద్దొచ్చే పాపను ముద్దు పెట్టుకున్నాను. పాప వద్దండి, పాపమ్మ అంటారు పనివారు. అపర్ణ అందాం. శాంతి, అవునండి. అతను పాపను నన్ను దగ్గరకు తీసుకుని తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.